బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఫ్రెండ్స్, జిల్హజ్ మాసపు మొదటి 10 పవిత్ర దినాలలో ముస్లింలు ఆచరించటానికి ప్రయత్నించవలసిన కొన్ని మంచి పనులను ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటిది ఉపవాసం. జిల్హజ్ 9వ తేదీన ఉపవాసం ఉండటం అనేది ఒక సున్నత్. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా ఆచరించి మార్గదర్శకత్వం వహించిన ఆచరణలలోనిది. ఈ 10 దినాలలో మంచి పనులు చేయాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశించి ఉన్నారు. మరి ఉపవాసం అనేది పుణ్యకార్యాలలో ఒక మహోన్నతమైన పుణ్యకార్యం కదా. సహీహ్ బుఖారీ హదీస్ గ్రంథపు ఒక హదీసు ఖుద్సీలో ఉపవాసాన్ని తను ఎన్నుకున్న ఆరాధనగా అల్లాహ్ ప్రకటించెను. అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: ఒక్క ఉపవాసం తప్ప ఆదం సంతానపు పుణ్యకార్యాలన్నీ వారికోసమే, అది మాత్రం నాకోసం, అంటే ఉపవాసం మాత్రం నాకోసం, మరియు దాని ప్రతిఫలాన్ని నేను స్వయంగా అతనికి ప్రసాదిస్తాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జిల్హజ్ మాసపు 9వ రోజున ఉపవాసం ఉండేవారు. హునైదా ఇబ్నె ఖాలిద్ రజియల్లాహు తాలా అన్హు తన భార్య ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కొందరు భార్యలు ఇలా పలికారని ఉల్లేఖించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 9వ జిల్హజ్ దినమున, ఆషూరా దినమున, ప్రతి నెల 3 దినాలలో మరియు ప్రతి నెల మొదటి 2 సోమవారాలు మరియు గురువారాలు ఉపవాసం ఉండేవారు. రంజాన్ నెల ఉపవాసాల తరువాత ఇవన్నీ నఫిల్ రోజాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉండేవారు. తక్బీర్. జిల్హజ్ మాసపు మొదటి 10 దినాలలో తక్బీర్ అంటే అల్లాహు అక్బర్, తహ్మీద్ అంటే అల్హమ్దులిల్లాహ్, తహ్లీల్ అంటే లా ఇలాహ ఇల్లల్లాహ్ మరియు తస్బీహ్ అంటే సుబ్హానల్లాహ్ అని బిగ్గరగా ఉచ్చరించాలి. ఇది మస్జిద్లలో, ఇంటిలో, దారిలో, ఇంకా ఆరాధనలో భాగంగా మరియు అల్లా యొక్క మహోన్నత్వాన్ని మరియు సార్వభౌమత్వాన్ని ప్రకటించటంలో భాగంగా అల్లా పేరు స్మరించటానికి మరియు బిగ్గరగా ఉచ్చరించటానికి అనుమతించబడిన ప్రతి చోట ఉచ్చరించవలెను. పురుషులు దీనిని బిగ్గరగా మరియు మహిళలు నిదానంగా ఉచ్చరించవలెను. దివ్య ఖురాన్లో అల్లా ఇలా ప్రకటిస్తున్నాడు: వారు తమ కొరకు అక్కడ ఉంచబడిన ప్రయోజనాలను చూసుకోవాలని అల్లా వారికి ప్రసాదించబడిన పశువులపై కొన్ని నిర్ణీత దినాలలో ఆయన పేరును స్మరించాలి. అంటే అల్లాహ్ పేరుతో బలిదానం చేయాలి, స్వయంగా తినాలి, లేమికి గురి అయిన ఆగత్యపరులకు పెట్టాలి. నిర్ణీత దినాలంటే జిల్హజ్ మాసపు మొదటి 10 దినాలు అని అర్థం. తక్బీర్లో అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్, వల్లాహు అక్బర్, వలిల్లాహిల్ హమ్ద్. దీని యొక్క అర్థం అల్లాయే మహోన్నతుడు, అల్లాయే మహోన్నతుడు, అల్లా తప్ప వేరే ఆరాధ్యుడెవరూ లేరు, అల్లాయే మహోన్నతుడు మరియు సకల స్తోత్రాలు అల్లాహకే చెందును. మరియు ఇలాంటి ఇతర పదాలు కూడా పలకవచ్చు. తక్బీర్ పలకటమనేది ఒక సున్నత్, అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచరణ విధానం. కానీ నేటి కాలంలో దీనిని ప్రజలు పూర్తిగా మర్చిపోయారు. ఈ రోజులలో చాలా అరుదుగా కొద్దిమంది మాత్రమే తక్బీర్ పదాలు పలుకుతున్నారు. ఈ తక్బీర్ను బిగ్గరగా పలకాలి. దీని ద్వారా నిర్లక్ష్యం చేయబడుతున్న ఒక సున్నత్ను తిరిగి పునరుద్ధరింపవలసిన అవసరాన్ని గుర్తు చేసినట్లవుతుంది. ఇబ్నె ఉమర్ రజియల్లాహు తాలా అన్హు మరియు అబూ హురైరా రజియల్లాహు తాలా అన్హులు జిల్హజ్ మాసపు మొదటి 10 దినాలలో మార్కెట్ ప్రాంతాలకు వెళ్లి అక్కడ బిగ్గరగా తక్బీర్ ఉచ్చరించేవారని మరియు వారి తక్బీర్ పలుకులు వినగానే ప్రజలు కూడా బిగ్గరగా తక్బీర్ పలుకులు ఉచ్చరించేవారని స్పష్టమైన సాక్ష్యాధారాలతో నమోదు చేయబడినది. ప్రజలను తక్బీర్ పలుకులు ఉచ్చరించమని గుర్తు చేయటం వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే, ప్రతి ఒక్కరూ స్వయంగా తక్బీర్ చదవాలి, అందరూ కలిసి సమస్కృతిలో ఒకేసారి తక్బీర్ చదవాలని కాదు. ఇలా ఒకేసారి అందరూ కలిసి ఒకే గొంతులో ఉచ్చరించే విధానానికి షరియత్లో ఎటువంటి ఆధారం లభించదు. అందుకే ఎవరికి వారు తక్బీర్ ఉచ్చరించుకోవాలి. పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిన సున్నత్ను మరలా పునరుద్ధరించటమనే చర్యకు అనేక పుణ్యాలు లభిస్తాయి. దీనికి ఆధారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించిన ఈ హదీస్: ఎవరైతే నా మరణం తర్వాత
ప్రజలు మరిచిపోయిన నా సున్నత్ను అంటే నా ఆచారాన్ని తిరిగి పునరుద్ధరించారో వారు ఆ సున్నత్ను ఆచరిస్తున్న ప్రజల పుణ్యాలలో ఎటువంటి తగ్గింపు లేకుండా వారు అంటే సున్నత్ను పునరుద్ధరించిన వారు అన్ని పుణ్యాలు పొందుతారు. హజ్ మరియు ఉమ్రా యాత్ర చేయటం. ఈ పవిత్ర 10 దినాలలో ఎవరైనా చేయగలిగే ఉత్తమ శుభకార్యాలలో అల్లా యొక్క గృహాన్ని హజ్ యాత్ర కోసం సందర్శించటం. ఎవరికైతే అల్లా తన పవిత్ర గృహాన్ని సందర్శించే మరియు సరైన పద్ధతిలో అన్ని ఆరాధనలు పూర్తి చేయటానికి సహాయపడుతున్నాడో వారి ఔన్నత్యాన్ని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీస్లో ఇలా ప్రకటించారు: స్వీకరింపబడిన హజ్ యాత్ర తెచ్చే పుణ్యఫలం స్వర్గం కంటే తక్కువ ఉండదు. మంచి పనులు అధికంగా చేయటం. ఎందుకంటే అల్లాకు మంచి పనులంటే ఇష్టం మరియు అవి అల్లా నుండి అమితమైన పుణ్యాలను ప్రసాదించి పెడతాయి. ఎవరైతే హజ్ యాత్రకు వెళ్లలేకపోయారో వారు ఈ పవిత్ర సమయంలో అల్లా ధ్యానంలో, ప్రార్థనలలో, నమాజులలో, ఖురాన్ పఠనంలో, అల్లాహను స్మరించటంలో, దాన ధర్మాలలో, తల్లిదండ్రులను గౌరవించటంలో, బంధువులతో సంబంధాలు మెరుగుపరచటంలో, సమాజంలో మంచిని ప్రోత్సహించటంలో మరియు చెడును నిరోధించటంలో ఇంకా ఇతర వివిధ రకాల మంచి పనులు, పుణ్యకార్యాలలో, ఆరాధనలలో మునిగిపోవాలి. ఖుర్బానీ. ఈ పవిత్ర 10 దినాలలో ఎవరినైనా అల్లాకు దగ్గరగా చేర్చే శుభకార్యాలలో ఖుర్బానీ సమర్పించటం ఒకటి. దానికోసం ఒక ఉత్తమమైన పశువును ఎన్నుకోవటం, దానిని బాగా మేపటం, అల్లా కోసం ఖర్చు పెట్టటం అనేవి కూడా ఉన్నాయి. చిత్తశుద్ధితో పశ్చాత్తాపపడటం మరియు క్షమాపణ వేడుకోవటం. ఈ 10 పవిత్ర దినాలలో ఎవరైనా చేయగలిగే మంచి శుభకార్యాలలో ఒకటి తాము చేసిన తప్పులకు, పాపాలకు పశ్చాత్తాపపడుతూ అల్లాను చిత్తశుద్ధితో క్షమాపణ వేడుకోవటం. తమలోని అవిధేయతా పనులను, పాపపు పనులను, చెడు అలవాట్లను వదిలివేయటానికి గట్టిగా నిర్ణయించుకోవటం. పశ్చాత్తాపపడటమంటే అల్లా వైపునకు తిరిగి మరలటం మరియు అల్లా ఇష్టపడని అన్ని తప్పుడు పనులను, అవి రహస్యమైనవైనా లేక బహిరంగమైనవైనా సరే, వదిలివేయటం. ఏ పాపాలైతే జరిగిపోయినవో వెంటనే వాటిని పూర్తిగా వదిలివేసి మరలా వాటి వైపు మరలమని గట్టిగా నిశ్చయించుకొని అల్లా ఇష్టపడే పుణ్యకార్యాలని మనస్ఫూర్తిగా చేయటానికి ప్రయత్నించవలెను. ఒకవేళ ఎవరైనా ముస్లిం పాపం చేసినట్లయితే ఆలస్యం చేయకుండా వెనువెంటనే పశ్చాత్తాపపడాలి. దీనికి మొదటి కారణం చావు ఏ క్షణాన వస్తుందో ఎవరికీ తెలియకపోవటం. రెండోది, ఒక పాపపు కార్యం ఇంకో పాపపు కార్యానికి దారి చూపుతుందనే వాస్తవ అనుభవం. అందుకే పాపం చేసినట్లయితే వెంటనే పశ్చాత్తాపపడాలి. ప్రత్యేక సమయాలలో పశ్చాత్తాపపడటం, అల్లాహను క్షమాపణ వేడుకోవటంలో చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఎందుకంటే ఆయా శుభ సమయాలలో ప్రజల ఆలోచనలు ఆరాధనల వైపునకు మరలి మంచి పనులు చేయాలనే ఆసక్తి కలిగి తమలోని తప్పులను, పాపాలను గుర్తించటానికి దారి చూపుతూ తద్వారా వారిలో గతం గురించిన పశ్చాత్తాప భావనలు కలుగుతాయి. పశ్చాత్తాపపడమనేది అన్ని సమయాలలోనూ తప్పనిసరియే. కానీ ఒక ముస్లిం అత్యంత శుభప్రదమైన దినాలలో మంచి పనులతో పాటు, ఆరాధనలతో పాటు పశ్చాత్తాపాన్ని జతపరచటమనేది అల్లా ఆమోదిస్తే ఇన్షాల్లా సాఫల్యానికి చిహ్నమవుతుంది. దివ్య ఖురాన్లో అల్లహతాలా ఇలా ప్రకటిస్తున్నాడు: కానీ ఎవరు ఇక్కడ పశ్చాత్తాపపడతాడో, విశ్వసించి మంచి పనులు చేస్తాడో అతడు అక్కడ సాఫల్యం పొందేవారి మధ్య ఉండగలను అని ఆశించగలుగుతాడు. అంటే ఎవరైతే ఇహలోకంలో పశ్చాత్తాపపడి అల్లాహను విశ్వసించి మంచి పనులు చేస్తారో వారు పరలోకంలో సాఫల్యం పొందుతారు. అలాగే ఎవరైతే అణువంత మంచిని చేస్తారో వారు దానిని చూస్తారు, మరియు ఎవరైతే అణువంత చెడును చేస్తారో వారు దానిని చూస్తారు. ఈ 10 శుభదినాలలో మీ ప్రభువైన అల్లాహ్ తరపు నుండి వీస్తున్న చల్లటి దీవెనల ఆహ్లాదాన్ని కోల్పోవద్దు. అల్లా తను ఇష్టపడిన వారికి ఈ చల్లటి పవనాలు తప్పక స్పర్శించేటట్లు చేస్తాడు. అటువంటి పుణ్యాత్ములు తీర్పు దినాన ఆనందంగా, సంతోషంగా ఉంటారు.
జజల్లాహు అన్న ముహమ్మదం మాహువ అహ్లుహు సల్లెల్లాహు అలైహి వసల్లం సల్లెల్లాహు అలైహి వసల్లం సల్లెల్లాహు అలైహి వసల్లం.